దేవుడు సముద్రం మీద సృష్టించినప్పుడు అవును ఆ పెనుగాల్లో ఈ పడవంత కొట్టుకుపోతుంటే వాళ్ళు యోనాన్ని ప్రశ్నిస్తే యోనా నేను హెబ్రీయుడిని దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి వాడిని అని చెప్పినప్పుడు మరి ఇది ఎలా సమస్య పోతుందంటే యోనాన్ని ఎత్తిపెట్టి నన్ను సముద్రంలో పడేయమన్నాడు. ఒకవేళ భయపడేవాడైతే అలాగా ధైర్యం మాట్లాడాడు. కానీ ఇంకొక గుణం అతను ఉంది ఏంటంటే నేను చనిపోయిన పర్లేదు ఎదరవాడు బ్రతకాలని. సో మంచి క్యారెక్టర్ ఉద్దేశం కలిగిన వాడు, చాలా మంచి క్యారెక్టర్ కలిగిన వాడు. అంటే ఈ నావికులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఈ యోనాన్ని దాంట్లో పాడేస్తే ఇతను చనిపోతాడు, ఇతను అమాయకుడని వాళ్ళు కూడా అనుకున్నారు. అవును అంటే అమాయకులను చంపడానికి అతను ఇష్టపడ్డాడు, ఆ అమాయకులను రక్షించడం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినవాడు. అవును తర్వాత 3 రాత్రింపగళ్ళు యోన చేప గర్భంలో ఉండి తిరిగి ఒడ్డుని కక్కినప్పుడు అతను తిరిగి లేచినప్పుడు దేవుడు మళ్ళీ ప్రకటన చేయమన్నాడు. ఆ సిరియన్ ప్రజలు ఆ అసురస రాజు చాలా క్రూరమైనడని తెలిసిండి కూడా మరి పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు కదా. ఎంత ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళాలి, సింహాల మధ్యకి కదండి. ఈ రోజుల్లో చాలా మంది సువార్తమానం విత్తటానికి వెళ్తుంటే కొడుతున్నారు. అవును కదా, అవును కదా. మరి స్త్రీలను ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, చాలా దుర్మార్గంగా కొడుతున్నారు. ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు సువార్త చెప్తుంటే చెప్పులు ఇచ్చి కొట్టారు, స్త్రీలను జుట్లు పెట్టి లాగారు, అమ్మనబూతులు తిట్టారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు సేవకులంతా కూడా భయపడుతున్నారు. కానీ యోన అలా భయపడే రకం కాదు. ఏమైనా సరే నా ప్రాణాలు పోయినా పర్లేదు దేవుడు చెప్పిన మాట. అందుకే దేవుడు ప్రవక్త ఎన్నుకున్నాడు. అవును, దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యాలి అని ఒక తత్వంతో సింహాల మధ్యకి వెళ్ళాడు. మరి ధైర్యశాలి కదా. మరి భయపడి పారిపోయాడైతే అసలు ప్రవక్త ఉద్యోగాన్ని వదిలిపెట్టేస్తాడు, ప్రవక్త తత్వాన్ని వదిలిపెట్టేస్తాడు. దేవుడు ఎన్నుకోడు కదా. అవును, దేవుడి యొక్క ప్రవక్త అతను చాలా కసిగా పనిచేసే వ్యక్తి, యవనస్తుడు, సువార్తమానం వెతటంలో ముందుటువంటి వ్యక్తి. అతను విశ్వాసులకి మాదిరితనం. నీనేవ పట్టణాన్ని ప్రకటన చేశాడు. నీనేవ పట్టణస్థులందరూ మారు మనసు పొంది మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే గోను పట్టుకట్టుకుని. గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు అంత దుర్మార్గులు అని మీరు అంటున్నారు కదా, అంత మూర్ఖులు. అవును. అయితే ఎప్పుడైతే యోన ప్రకటన చేశాడో మీకు మీద ఉగ్రత వస్తుంది, మీరు ప్రచేతం పొందండి, అప్పుడు రాజు సైతము సామాన్యుడి వరకు ఎందుకు అంత వెంటనే ఆయన మాటకు లోబడి మారాల్సి వచ్చిందంటే యోన చెప్పిన మాట ఎలా ఉందంటే విశ్వాసంతో చెప్పాడు. ఒకటి అది విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసంతో చెప్పిన మాట నమ్ముతారు. విశ్వాసం లేకుండా అరాకొర చెప్తే ఎవడో నమ్మడండి. దైవసేవకులైనా సరే విశ్వాసంతో చెప్తే సువార్త అంగీకరిస్తారు, మారుమనసు పొందుతారు. మనం విశ్వాసంతో చెప్పకపోతే ఎవడో బలపడ్డు. మనలోని విశ్వాసాన్ని వాళ్ళు కూడా పరీక్షిస్తారు కదా. యోనా చెప్పిన మాట చాలా బలంగా ఉంది, చెప్పిన సువార్త చాలా బలంగా చెప్పాడు కాబట్టి వాళ్ళు నమ్మారు, కాబట్టి వాళ్ళు మారుమనసు పొందారు. మనం ఖచ్చితంగా ఉండి ఈ విశ్వాసం ఉంటేనే ఎదరబడికి మనలోని విశ్వాసాన్ని బట్టి వాళ్ళు